మంగళగిరి 8వ వార్డు టీడీపీ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ 9వ క్లస్టర్ పరిధిలోని 2 నుండి 14 వరకు వార్డుల బూత్ కన్వీనర్స్, ఇన్ఛార్జీలు, వార్డుల అధ్యక్ష కార్యదర్శుల సమావేశం జరిగింది. సమావేశానికి క్లస్టర్ ఇన్ఛార్జ్ గోవాడ దుర్గారావు అధ్యక్షత వహించారు. సమావేశంలో ఈ నెల 27-28న మార్కండేయ పద్మశాలియ కళ్యాణ మండపంలో జరిగే మహానాడు క్లస్టర్ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో క్లస్టర్ కో కన్వీనర్ మునగాల విఠలరావు, నాయకులు వంగర పెదలక్ష్మయ్య, గోలి మోహన్ రావు, అలుగురి రాజశేఖర్, అన్నం నాగబాబు, జొన్నాదుల బాలకృష్ణ, నాగమల్లేశ్వరరావు, బాపన్పల్లి వాసు, నల్లగొర్ల శివరామకృష్ణ, కొల్లి వేణుబాబు, పొట్లబత్తు నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. దళిత క్రైస్తవుల అంశంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మంగళగిరిలో క్రిస్టియన్ జేఏసీ నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుపై ఓ రిపోర్ట్. క్రైస్తవ సమాజం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై న్యాయ విజ్ఞాన సదస్సును గురువారం మంగళగిరి టౌన్ నాంచారమ్మ చెరువు వద్దనున్న బేతు వివేక్ ప్రేయర్ హాల్లో నిర్వహించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చీల కూల్చివేత, పాస్టర్స్పై దాడులు, సోషల్ మీడియాలో వికృత పోస్టులు, సుప్రీంకోర్టు తీర్పు, అనంతర పరిణామాలు, చర్చీలకు అనుమతుల పేరిట వేధింపులు, ప్రభుత్వంలో కీలకమైన రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్నవారు సైతం క్రైస్తవ సమాజంపై ద్వేషం ప్రకటించి తప్పుడు ప్రచారం చేయడం తదితర సమస్యలపై ఒక అవగాహన సదస్సు ఏర్పాటు కాగా, ఇందులో న్యాయపరమైన, చట్టపరమైన సలహాలు, సూచనలు ఇవ్వబడ్డాయి. ఓ విధంగా లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాంగా కొనసాగింది. ముఖ్య అతిథిగా పౌర హక్కుల జాతీయ కార్యదర్శి, ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ ప్రతినిధి డాక్టర్ ఫ్రాంక్లిన్ సుధాకర్ వరంగల్ నుండి హాజరయ్యారు. ఇంకా క్రైస్తవ సంస్థల ప్రతినిధులు, రచయితలు, మేధావులు, ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ బాషా, రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ జీబీ ఫ్రాంక్లిన్, జేఏసీ ప్రతినిధులు పలగాని తిమోతి, బి రవిప్రకాష్, పి సహదేవ్, కె రూఫస్, ఏవిఎస్ మణి, డేవిడ్ గాంధీ, ఎస్ మోసెస్, కట్టెపోగు బసవరాజు, కిరణ్ కుమార్, బెల్లంకొండ శివాజీరాజు, బార్ అసోసియేషన్ కార్యదర్శి నాయుడమ్మ, డాక్టర్ ఎన్ డేవిడ్, కె చిరభూషణం, మృత్యుంజయుడు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. ఎవరో అవగాహన లేని పాస్టర్స్ లేదా అభినయ దర్శన్ వంటి ఫ్రాడ్ పాస్టర్లను బట్టి మొత్తం క్రైస్తవ సమాజాన్ని నిందించడం సరికాదని సదస్సు అభిప్రాయపడింది. క్రైస్తవం అంటే సేవ, ప్రేమ అనే విషయాన్ని మరువరాదని, చరిత్రను విస్మరించరాదని వక్తలు అన్నారు. ఇది 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అయినప్పుడు తర్వాత ఇది ఏ విధంగా సిస్టమాటిక్ డిస్క్రిమినేషన్ ఆన్ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా అన్నప్పుడు ఎస్సీ హోదా 1950 ఎస్సీ హోదా నుంచి మొదలైంది. ఎందుకంటే దళిత క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఇంకొకటి ఏం జరుగుతుందంటే భారతదేశంలో క్రైస్తవుల మీద హింస పేర్చబడుతుంది. ఏ విధంగా అంటే నూర్ బాషా గారికి బాగా తెలిసి ఇది రాజ్యహింస. ఎందుకంటే రాజ్యహింస ఏంటంటే స్టేట్ చేయడం. స్టేట్ అంటే రాష్ట్రమే క్రైస్తవులను కక్షగట్టి పోలీస్ స్టేషన్లో వేసి, చర్చిలు మూసేసి, ఆరాధన జరగకుండా, మసీదులు జరగకుండా, నమాజులు జరగకుండా చేస్తుంది. ఏదైనా ఉంటే యాంటీ కన్వర్షన్ బిల్స్ తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో 12 రాష్ట్రాలలో యాంటీ కన్వర్షన్ లాస్ ఉన్నాయి. వెరీ క్రూయల్, వెరీ డ్రకోనియన్ లాస్ ఇవి. ఏం జరుగుతుంది అంటే దాదాపుగా నాకు తెలిసి మేము రికార్డ్ చేసి 185 మంది ఈ రోజు వరకు యూపీలో ఈ యొక్క చట్టం కింద అరెస్ట్ కాబడిన వారు ఉన్నారు. ఇంకా ఈరోజు 12 మంది జైల్లో ఉన్నారు. ఈరోజు 180 మంది అమాయకులైన వారు క్రైస్తవులు, పాస్టర్లే కాదు, ఆజంగఢ్ జిల్లాలో కొంతమంది బర్త్డే పార్టీ చేసుకుంటూ పాస్టర్ని పిలిచి, చిన్న పిల్లోడు, ఆ పిల్లోడి పేరు అనురాగ్, నేను వెళ్ళి కలిసి వచ్చాను. అనురాగ్, మనం పాస్టర్ను మన వాళ్ళని పిలిచి ప్రార్థన పెట్టుకొని కేక్ కట్ చేసుకున్నామని చిన్న కూడిక పెట్టుకుంటే హిందుత్వవాదులు వచ్చి గొడవ చేసి వాళ్ళ మీద కేసు పెడితే 8 మంది లేడీస్ అక్కడ వంటలు చేయడానికి లేకపోతే వాళ్ళకి సహాయం చేయడానికి వచ్చిన 8 మంది మీద కేసు పెడితే 8 మంది జైలుకి వెళ్ళారు. ఇట్లా అమాయకులైన వారు ఎంతో మంది జైలుకు వెళ్ళడమే కాదు, ఎన్నో రోజులుగా జైల్లో వాళ్ళు జైలు శిక్షణ అనుభవిస్తున్నారు. ఇక్కడ జరిగేది ఏంటంటే మేమైతే ఏం చేస్తున్నామంటే ఎవరైతే జైలుకి వెళ్ళారో బెయిల్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత బెయిల్ తర్వాత ప్రతిసారి అటెండ్ కావాలి కదా, ఎవ్రీ 3 months 4 months అట్లా 3 నుంచి 4 సంవత్సరాల వరకు వీళ్ళు కేసులు అటెండ్ అవుతూనే ఉంటారు. తర్వాత కొన్ని కొట్టివేయబడుతున్నాయి. ఇప్పుడు వరకైతే ఒకటే కేసులో
జోస్ పపచ్చన్ అని ఆయన మీద ఆయన భార్య మీద ఒక కేసు మాత్రమే ఈరోజు ప్రూవ్ అయింది. వాళ్ళు జైలుకి వెళ్ళారు. ఒకటే కేసు ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలలో 800 కేసులలో 188. నేను ఈ 25 గురించి చెప్తున్నాను. ఒకరి జోస్ పాపచన్ అండ్ ఆయన భార్య శ్రీజ పాపచన్, వీళ్ళిద్దరి విరుద్ధమే కేసు పెట్టబడింది. చెప్తున్నాను. నార్వే పత్రికా విలేకరులు పాత్రికేయులు అడిగింది నేను అన్న మాటే. ఆమె ఏమన్నంటే, భారతదేశంలో ప్రాథమిక హక్కులకు భంగం జరిగితే అది రాజకీయాల్లో కూడా నీ తప్పు, కానీ నువ్వు హక్కులు రాజ్యాంగం అనుమతించినప్పుడు రాజ్యాంగ పరిధిలో ప్రభుత్వం చేయాల్సిన పనిని కోర్టులకు ఎందుకు వెళ్ళి జనం కూర్చోవాలి? కోర్టుల్లోకి వెళ్ళి కోర్టులు ఎందుకు ఆశ్రయించాలి జనం? రోజున నార్వే పాత్రికేయులు అడిగిన ప్రశ్నని మనం అందరం అడగాల్సిన అవసరం ఉంది. మన కార్యక్షేత్రం న్యాయస్థానాలు కావు, మన కార్యక్షేత్రం రాజకీయ రంగంలో మనం పనిచేసి ఉమ్మడిగా కలిసి ప్రయాణం చేద్దాం, ఉమ్మడిగా పోరాటం చేద్దాం. ఫ్రాంక్లిన్ గారికి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మేయర్ ఒక్క గారికి ప్రసంగిస్తారని మాట్లాడుతున్నాం. క్రైస్తవులు సమైక్యంగా ఉండాలి, సమిష్టిగా ఉండాలి, ప్రతి విషయంలో కలిసి పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఉన్నదని చెబుతూ ఈ సమయం ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ వారికి, పెద్దలకు మరొకసారి వందనాలు తెలియపరుచుకున్నాను. థ్యాంక్ యూ. Praise the Lord in the presence name of Lord Jesus Christ everybody. నా పేరు కట్టిబాబు బసవరావు. నేను జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎస్సీ కమిషన్ సభ్యుడిగా 3 సంవత్సరాలు పనిచేశాను. అంటే అప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్ వారి కోసం నేను పనిచేశాను, ప్లస్ క్రిస్టియన్ సమస్య మీద పనిచేయడం జరిగింది. ఇవాళ యేసు ప్రభువుని నమ్ముకుంటే రిజర్వేషన్స్ తీసేస్తాం, యేసు ప్రభువుని నమ్ముకుంటే మీ మీద దాడులు చేస్తాం, యేసు ప్రభువుని నమ్ముకుంటే మిమ్మల్ని హెరాస్మెంట్ చేస్తాం అనేటువంటి ఒక ధోరణిలోకి ఈ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు రావడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. వాస్తవం చెప్పాలంటే భారతదేశం పేదరిక నిర్మూలన, రిజర్వేషన్స్ ఎవరికి ఇస్తారు? పేదవాళ్ళకి ఇస్తారు. ఎందుకు ఇస్తారు పేదవాళ్ళకి? ఆ పేదవాళ్ళు ఒక మాలమాదిగలే కాదు కదా, బీసీలో ఉన్నారు కదా, ఓసీలో ఉన్నారు కదా, ముస్లిం మైనారిటీస్లో ఉన్నారు కదా. పేదవాడు అనేవాడు ప్రతి చోట ఉన్నాడు. పేదరిక నిర్మూలన కోసం భారతదేశం రిజర్వేషన్స్ కల్పించింది. ఈ రిజర్వేషన్స్ అనుభవించడం వల్ల ఒక పేద స్థితి నుంచి ఒక అడుగు ముందుకు వచ్చి ఒక మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక మార్గం. ఈ భూలోకానికి పరలోకానికి యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా మార్గం ఐఎమ్ ద వే అంటాడు ఆయన పరలోక రాజ్యానికి. ఒక పేదరికంలో నుంచి ఒక స్థితిలోకి రావడానికి ప్రభుత్వాలు కల్పించినటువంటి ఈ రిజర్వేషన్స్. యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు రిజర్వేషన్స్ వెళ్ళిపోతాయి, యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు సంక్షేమ పథకాలు వెళ్ళిపోతాయి. అసలు యేసు ప్రభు అనే మాట ఈ భారతదేశంలో వినపడటానికి వీల్లేదని చెప్పేసి అని కొంతమంది చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. అంతగా పూర్వ 14, 15, 16 అట్లాగే 25 ఆర్టికల్స్ ప్రకారము వివిధ రకాలైన సమానత్వాలను ఇస్తూ 25వ ఆర్టికల్ 26, 27కి వచ్చేటప్పటికి అన్ని మతాలు కూడా సమానమే, సమానంగా వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, సమానంగా ఉంటుంది అని 25లో చెప్పి 341లోనేమో వీళ్ళందరినీ జమ చేసి ప్రారంభించారు. ఏది? కాన్స్టిట్యూషన్ని. కరెక్ట్గా 6 నెలల తర్వాత, అంటే కాన్స్టిట్యూషన్ ప్రారంభించిన రోజుకి మత ప్రసక్తి లేకుండా రిజర్వేషన్స్ 6 నెలల తర్వాత ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను తీసుకుని వచ్చి షెడ్యూల్డ్ క్యాస్ట్కు సంబంధించిన హక్కులు కానీ రిజర్వేషన్లు కానీ హిందువులకు మాత్రమే, మిగతా వాళ్ళకు లేదు అని ఒక ఆర్డినెన్స్ను తీసుకుని వచ్చారు. సరే, ఆర్డినెన్స్ను తీసుకుని వచ్చారు, బాగానే ఉంది. 342 ఆర్టికల్లో ఎస్టీస్ ఉన్నారు. వాళ్ళల్లో కూడా 341 షెడ్యూల్డ్ ట్రైబ్, వాళ్ళకు కూడా ఒక షెడ్యూల్డ్ ట్రైబ్కు సంబంధించిన స్థాయిని ఇచ్చారు.